26వ అధ్యాయం ఆదికాండము 23-24 వచనాలు చదువుదాం చూడండి. అక్కడ నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము నా దాసుడైన అబ్రహామును బట్టి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేస్తాను. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. నీ జీవితం ముగింపు కాదు. దేవుడు మాట్లాడుతూనే విస్తరింపజేసేవాడు ఆయన. హీ విల్ ఎక్స్పాండ్ యువర్ టెరిటరీస్, హీ విల్ ఎన్లార్జ్ యువర్ టెరిటరీస్. రెహబోతు అనే మాట ఆ పై వచనంలో మనం చూస్తాం. రెహబోతు అనే మాటకు ఏ ప్లేస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ అని అర్థం, విశాలపరచబడిన స్థలము. ఏ ప్లేస్ ఆఫ్ ఎన్లార్జ్మెంట్ అని అర్థం రెహబోతు అనగా. ఆ క్రింద ఫుట్ నోట్లో రెహబోతు అనే మాటకు ఎడము అనే మాట రాశారు. ఎడము అనే మాట దూరంగా జరగడం. ఎక్కడి నుంచి దూరంగా అంటే గొడవల నుండి, గందరగోళాల నుండి, కలహ పరిస్థితుల నుండి, ఆందోళనకర పరిస్థితుల నుండి దేవుడు నిన్ను దూరం చేయాలని కోరుతున్నాడు ఆయన. హల్లెలూయా. ఎంతవరకు వాడికి దగ్గరగా ఉన్నామేమో, రోగానికి, రుగ్మతకు, బలహీనతకి, ఆందోళన, కలవరానికి, డిప్రెషన్కి, సైకలాజికల్ డిజార్డర్స్కి నువ్వు దగ్గరగా ఉన్నామేమో, కానీ దేవుడు ఈరోజు వాటిని నీకు దూరం చేయబోతున్నాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన నీకు ఎడము కలుగు చేయబోతున్నాడు ఆయన. రెహబోతు అనే మాటకు అర్థం అదే. ఈ పర్టిక్యులర్ ప్యాసేజ్లో we see a man of God called Isaac. ఇస్సాకు అనే దావీదుడు ఇక్కడ మనకు కనబడుతున్నాడు. సో గెరార్ అనే ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బావి తవ్వించాలని ఆశపడ్డాడు. సరే, బావి తవ్వించి నీళ్లు వస్తున్నాయనుకునే సమయానికి అక్కడున్న గొర్రెల కాపరులందరూ వచ్చి ఇస్సాకుతో గొడవపడి ఇది మాది అని చెప్పి గొడవపడడం ప్రారంభించారు. అందరూ బట్టే ఆ ప్రాంతానికి లేదా బావికి ఏషకు అనే పేరు పెట్టారు. ఆ తర్వాత మరొక బావి తవ్వించినప్పుడు దాని గురించి కూడా జగడమాడారట. ఈ ఫిలిస్తీన్లు దగ్గరగా వచ్చేసి ఇస్సాకును ఇబ్బంది పెట్టేస్తూ ఉన్నారు. అందులో బట్టి రెండవ ఆ బావికి లేదా ఆ ప్రాంతానికి సిత్నా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇస్సాకు కొంచెం ముందుకు వచ్చినప్పుడు దేవుడు మనకు ఎడము కలుగు చేసినాడు కనుక ఈ దేశం మనం అభివృద్ధి అనుకుని దానికి రెహబోతు అనే పేరు పెట్టాడు. ఇప్పుడు ఎడము జరిగింది అంటే అపవాది టాన్ చేస్తున్నాడు, వెంటాడుతున్నాడు. ఎక్కడైతే ఇస్సాకు బావులు తవ్విస్తున్నాడో, ఎక్కడైతే మంచి పని చేస్తున్నాడో, నీరు రావాలని, నీరు ఊరాలని, నీరు సమృద్ధిగా ప్రవహించాలని ఆశిస్తున్నాడో అక్కడికి అపవాది వచ్చి గొడవ చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు అపవాది నిన్ను వెంబడిస్తున్నట్టు నీ జీవితంలో నీకు అర్థమైపోతూ ఉంది. ఏ మంచి పని చేస్తున్నా దానికి ఏదో ఒక అవరోధం. దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు ఏదో ఒక అవరోధం. ఓ బ్రదర్ మెసేజ్ పెడుతున్నారు, మేము ఎప్పుడు దేవుని కోసం నిలబడాలనుకుంటే అప్పుడే ఏదో శోధన, ఇబ్బందులు వస్తున్నాయండి. వస్తాయి, కొన్నిసార్లు వస్తాయి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు లేదా దేవుని కోసం నువ్వు నిలబడాలనుకున్నప్పుడు, ఆయన కార్యాలు జరిగించాలనుకున్నప్పుడు కొన్నిసార్లు అవరోధాలు నీకు రావచ్చు, అవహేళన నీకు రావచ్చు, ఇబ్బందికర వాతావరణ పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు. కానీ ఇస్సాకులు ఇక్కడ మనం గమనించే లక్షణం ఏంటో తెలుసా? డోంట్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ఎప్పుడు ఓడిపోవద్దు, ఎప్పుడు విడిచిపెట్టద్దు, ప్రయత్నం నుండి ఎప్పుడు కూడా విఫలం కావద్దు. నువ్వు చేయాల్సిన ప్రయత్నం నువ్వు చేయి, దేవుడు ఇవ్వాల్సిన బహుమానం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు చేయాల్సిన ప్రార్థన నువ్వు చేయి, దేవుడు చేయాల్సిన మేలు ఆయన చేస్తాడు. ఏషకు అనే ప్రాంతం లేదా ఆ బావి సిత్నా దగ్గర అక్కడ కూడా వెంబడించినప్పుడు ఆఖరికి రెహబోతు అనే ప్రాంతం, అక్కడ నుంచి ఇస్సాకు బెర్షెబా అనే ప్రాంతానికి వచ్చాడట. అక్కడ దేవుడు ఇస్సాకు ప్రత్యక్షమై నా దాసుడైన అబ్రహామును బట్టి నేను దీవిస్తాను. హల్లెలూయా. అబ్రహాం యొక్క లైఫ్ ఎంత విశిష్టమైందో ఆలోచించండి. అతడు చేసిన ప్రార్థన, అతడు చేసిన విజ్ఞాపన, అతని భక్తి, అతని విశ్వాసము అతని కుమారుడైన ఇస్సాకు కూడా ఇక్కడ ఏం చేస్తుంది? ఉపయోగపడుతుంది. ఈరోజు నువ్వు చేస్తున్న భక్తి, నువ్వు చేస్తున్న ప్రార్థన నీతో పోయేవి కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది నీతో ఉన్న వారికి కూడా ఏమిస్తుంది? ఆశీర్వాదాన్ని ఇస్తుంది. లేఖనాలు సెలవిసిన రెహబోతు అనగా ఎడము కలుగు చేయుట. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో అయ్యా ఏంటోనండి శాపం మమ్మల్ని వెంటాడుతుందండి, మా కుటుంబంలో ఫ్రీక్వెంట్గా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయండి, అదేదో శాపమని అనుకుంటున్నావా?
దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు దాన్ని ఎడం చేస్తున్నాడు ఈ రోజున. హల్లెలూయా. ఒకవేళ నీ జీవితంలో అపవాది యొక్క భయంకరమైన కార్యాలు చోటు చేసుకుంటూ కుటుంబంలో అశాంతి, అసమాధానం, కొంచెం పరిస్థితి బాగుందనేటప్పటికి మరలా ఏదో శోధన, కొంచెం బాగుందనేటప్పటికి మరలా ఏదో ఇబ్బంది, కొంచెం బాగుందనేటప్పటికి ఉద్యోగం పోవడం, కొంచెం బాగుందనేటప్పటికి భార్యాభర్తల మధ్య గొడవలు, కొంచెం బాగుందనేటప్పటికి పిల్లల దారి తప్పిన అనుభవాలు, ఇవన్నీ కూడా నా జీవితంలోకి వచ్చేస్తున్నాయండి. ఎప్పుడు ఇవి నాకు దూరం అయ్యేవి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడే. రెహోబోతు అనగా ఎడము కలుగు చేయట. దేవుడు ఎడం చేస్తున్నాడు, దేవుడు వేరు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశం వైపుగా వెళుతున్నప్పుడు ఐగుప్తులు వెంటాడడం మొదలుపెట్టారు. వదిలిపెట్టలే అంత ఈజీగా. ఫరో అన్నాడు వెళ్ళిపోండి అన్నాడు, కానీ అరే వీళ్ళందరూ వెళ్ళిపోతే వెళ్ళరా పరిస్థితి అని మరలా ఇశ్రాయేలు ప్రజలు వెనక లాగాలని, తిరిగి తెచ్చుకోవాలని వెనకాల రథాలు వేసుకుని బయలుదేరాడు. 600 శ్రేష్టమైన రథాలు. శ్రేష్టమైన రథాలు అంటే ఇంకేముంటుంది? ఏ మట్టలు శ్రేష్టమైంది? బంగారం. బంగారపు రథాలు వేసుకుని బయలుదేరాడు ఫరో మరియు అతని సైన్యం అంతా కూడా. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళలో కూడా ఒక అసహనం బయలుదేరింది. అదేంటో తెలుసా? మమ్మల్ని అందరినీ ఇక్కడ చంపేద్దకు తీసుకొచ్చారు కదా మీరు, నువ్వు నీ దేవుడు కలిసి మమ్మల్ని అందరినీ చంపేయడానికే కదా ప్లాన్ చేస్తున్నారు అని ఇశ్రాయేలు ప్రజల కలవరం, ఆందోళన వచ్చింది. కానీ మోషే దేవుని వైపు చూసినప్పుడు దేవుడు చేసిన అసాధారణ కార్యాలు ఏంటో తెలుసా? ఐగుప్తీయులకు ఇశ్రాయేలుకు మధ్యలో దేవుడు తన సన్నిధిని ఉంచాడు. హల్లెలూయా. తన ప్రాకారాన్ని ఉంచాడు. దేవుడు తన యొక్క అగ్నిని ఉంచాడని దేవుని లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎడము కలిగి చేశాడు ఆయన. ఇశ్రాయేలును తాకకుండానట్లుగా, ఐగుప్తీయులు ఇశ్రాయేలును ముట్టకుండానట్లుగా వారికి వీరికి ఎడమును కలుగజేసి తన ప్రజలను జాగ్రత్తగా ఎర్ర సముద్రాన్ని దాటించాడు. గమనించండి ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజల మార్గాల్లో సముద్రం అడ్డు రాలేదని కాదు, అడ్డొచ్చిన సముద్రాన్ని కూడా దేవుడు చీల్చి మార్గాన్ని వేశాడు. క్రైస్తవ జీవితం అంటే సమస్యలు రావని కాదు, కానీ సమస్యలలో నుండి దేవుడిని నడిపించడానికి సామర్థ్యం కలిగిన వాడు ఆయన. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ యూ విల్ డెఫినెట్లీ క్రాస్ ఓవర్ ద రెడ్ సీ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీకు అసాధారణ సహాయాన్ని పంపించడం ద్వారా ఎర్ర సముద్రములో నుండి దేవుని ప్రజలు దాటిపోయారు. దేవుడు సముద్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పక్కన పెట్టలేదు. లేదా సముద్రమా నువ్వు డిసపియర్ అయిపోవుగా, కానీ దేవుడు అనలా. దెర్ వాజ్ ద సీ, దెర్ వాజ్ ఎన్ ఓషన్, దెర్ వాజ్ ఎ ప్రాబ్లమ్, దెర్ వాజ్ ఎ హార్డ్షిప్, బట్ స్టిల్ గాడ్ హెల్ప్డ్ దెమ్ టు గో త్రూ. దేవుడు వారికి సహాయం చేశాడు దాని గుండా వెళ్ళడానికి. ఎందుకంటే క్రైస్తవులు కొన్నిసార్లు రోగాలు వస్తున్నాయి, ఎందుకంటే కొన్నిసార్లు మాకు దుఃఖం వస్తూ ఉంది, ఎడబాటు అనేది మా కుటుంబంలో ఎందుకు జరుగుతుందని కొంతమంది బాధపడొచ్చేమో. కానీ లిజన్ టు మీ కేర్ఫుల్లీ డియర్ ఫ్రెండ్, గాడ్ ఈజ్ విత్ యూ అండ్ హీ విల్ హెల్ప్ యూ టు గో త్రూ. ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు భయపడొద్దు, శత్రువు నిన్ను వెంటాడుతున్నాడని, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తున్నారని చెప్పి నువ్వు భయపడొద్దు, నేను నిన్ను విస్తరింపచేస్తాను. నిన్ను విస్తరింపజేసే నీకున్న డబ్బు కాదు, నిన్ను విస్తరింపజేసే నీకున్న జ్ఞానం కాదు, నిన్ను విస్తరింపజేసేది, ఎక్స్పాండ్ చేసేది, ఎన్లార్జ్ చేసేది నీ దేవుడే. ఆయన వైపు విశ్వాసం ఉంచగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు.